హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ లాంగ్ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు. అదేనండి, మందారం మొక్క కట్ చేసిన స్టెమ్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఎలా పెంచలే అంటే పెట్టిన ప్రతి స్టెమ్ కూడా చాలా మంచిగా అనేది 100% సక్సెస్ అవుతుంది అని ఈ వీడియోస్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇదైతే ఒంటి రెక్క మందారం రెడ్ కలర్ ఉంటుంది కదా, సో ఆ రెడ్ కలర్ది అనమాట. నేనైతే మొత్తం స్టెమ్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ మీరు ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోండి, అంటే లైక్ ఒక జానాకి అనేది కట్ చేసుకోవాలి. సో దట్ మనం ప్లాన్ చేసినప్పుడు కూడా చాలా చూడడానికి కూడా చాలా మంచిగా నీట్గా కనిపిస్తాయి. సో ఇవన్నీ తీసుకున్నాను కదా, ఇవన్నీ అయితే గట్టివి తీసుకోకూడదు, అలా అని చాలా పల్చనివి అయితే కూడా అసలు తీసుకోకూడదు. సో అది తీసుకునేటప్పుడు కూడా ఏదైతే స్టెమ్ బ్రాంచ్ ఉంటుందో సో అదనేది తీసుకోవాలి, చాలా మంచిగా హెల్తీగా ఉన్న కొమ్మనిగా తీసుకోవాలి. అలా అని చెప్పేసి మరీ గట్టిగా ఉన్నది తీసుకుంటే అదనమాట రాదు. సో దట్ అందుకని చెప్పేసి నేను ఇలా అయితే తీసుకున్నాను. సో మీరు కూడా ఇలా వీడియోలో చూపించినట్టు తీసుకోండి. సో మీకు కూడా 100% సక్సెస్ఫుల్గా మొక్కలు అనేవి వస్తాయి. సో అన్నీ తీసుకున్నాను కదా. సో ఇప్పుడైతే మొత్తం ఇక్కడ కొన్ని లీవ్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే కట్ చేసుకోవాలి. ఇది అనేది వేస్ట్ అయిపోతుంది మనకి. ఇది ఒకవేళ ఉంటే ప్లాంట్కి ఉండేసి కుళ్ళిపోతుంది అనమాట. సో దట్ ప్లాంట్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అనేది మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఎడ్జ్ పార్ట్లో కొంచెం ఇలా కట్ చేసుకోండి. సో ఇలా ఎడ్జ్ కట్ చేయడం వల్ల ఏంటంటే రూట్స్ అక్కడ నుంచి గ్రో అవుతాయి. సో రూట్స్ అనేది గ్రో అవ్వడానికి మనమైతే ఇలా కట్ చేసుకుంటాము. సో ఇక్కడ నా దగ్గర ఇంకా పెద్దది కూడా ఉంది. సో ఇదైతే హాఫ్కి కట్ చేసేస్తున్నాను. సో ఇది కట్ చేసిన పార్ట్స్లో నుంచి మనకి రూట్స్ అనేది ఫామ్ అయ్యి రూట్స్ అనేది జర్మినేట్ తొందరగా అవుతాయి అన్నమాట. అండ్ ఇది నేను చాలాసార్లు కూడా ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది సక్సెస్ఫుల్గా ప్రీవియస్గా అయితే. సో ఇప్పుడు మీకు అనేది వీడియో చేస్తున్నాను. సో ఇవనేది మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది చూస్తున్నారు కదా వీడియోలో, ఇది వచ్చేసి అలోవెరా. సో ఈ కలబంద ఏదైతే ఉందో అది తీసుకోండి మీరు కూడా. సో దీనివల్ల యూజెస్ చాలా మంచిగా ఉంది, స్కిన్ బాగుంటుంది అండ్ హెయిర్ కూడా సిల్కీగా అవుతుంది. అండ్ ఆల్సో ప్లాంట్స్కి రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది అలోవెరా అయితే తీసేసుకొని కొమ్మకైతే మంచిగా అలోవెరా అనేది ఇలా డిప్ చేసేస్తుంది. సో దట్ అలోవెరా అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఆ డిప్ చేసే పార్ట్ కూడా మీరు ఏదైతే రూట్స్ రావాలనుకుంటున్నారో, ఏదైతే డౌన్ పార్ట్ ఏదైతే ఉంటుందో మొక్కకి, సో అదనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక పాట్ తీసుకున్నాను నేను, దీంట్లో అనేది ఆల్రెడీ హోల్స్ పెట్టేశాను, ఎందుకంటే అన్ని స్టెమ్స్ కూడా ఈ పాట్లో అనేది మొత్తం కూడా ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ ఇది ప్లేస్ చేసేసిన తర్వాత ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. అండ్ ఇది 1 by 1 అనేది చూస్తున్నాను. సో దట్ ఎటు నుంచి రూట్స్ వస్తాయి, ఎటు నుంచి ఎక్కువగా ఫ్లవరింగ్ కానీ అండ్ లీవ్స్ అనేది వస్తాయి. సో అవన్నీ చూసేసిన తర్వాత మీరు కూడా అలానే పెట్టండి, మీరు రివర్స్లో అయితే చేయకండి. సో రివర్స్లో చేయడం ఏంటంటే ఈ ప్రాసెస్నే ఫెయిల్ చేసేస్తుంది మొత్తం. సో ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది రాదు. రూట్స్ ఎటు నుంచి డెవలప్ అవుతాయి అని చెప్పేసి జాగ్రత్తగా చూసి అనేది చేస్తే సో దట్ మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి, లేకపోతే రావు. సో ఇక్కడ ప్రతి కొమ్మ కూడా ఇలా మంచిగా అలోవెరాలో డిప్ చేస్తున్నాను. సో దట్ రూట్ సిస్టమ్ని చాలా చక్కగా డెవలప్ చేస్తుంది అలోవెరా అనేది. మీరు ఇన్ కేస్ అలోవెరా మీ దగ్గర లేకపోయినా లైక్ ఏదైనా ఫ్రూట్ ఆర్ టొమాటో ఏదైతే ఉంటుందో సో ఆ టొమాటో లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి ఆ పల్ప్ గుచ్చేసి అనమాట పెట్టచ్చు. లేకపోతే వెల్లుల్లి అండ్ బనానా, సో అలా అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ రూట్ సిస్టమ్కి బాగా డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేస్తాం. సో అలోవెరా అయితే ఇంకా మంచిగా అనేది ఉంటుంది. సో ఎవరైనా అలోవెరాని చూస్ చేసుకుంటారు ఫస్ట్. సో దట్ రూట్ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇది చూసినారు కదా, సో ఇది స్టెమ్ అనమాట. ఆ స్టెమ్ ఏంటంటే ఆల్రెడీ హాఫ్ వచ్చేసింది దానికి. అండ్ ఇది కూడా పెడుతున్నాను మంచిగా వస్తుంది అని చెప్పేసి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు హౌ టు గ్రో టమాటాస్ అండ్ హౌ టు గ్రో వెజిటబుల్స్ అండ్ మేథీ అని చెప్పేసి వీడియోస్ చెప్తాను. ఆ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. అండ్ ఇలా మొత్తం కూడా ఇలా ప్లేస్ చేసేస్తున్నాను కదా. అండ్ ఇంకా నా దగ్గర 3 వరకు ఉన్నాయి. అండ్ ఇవి కూడా మొత్తం పెట్టేస్తే ఇంకా అన్నీ కూడా చాలా చక్కగా ఎంత మంచిగా సక్సెస్ అవుతుందో మీరు నమ్మరు. అండ్ నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఇలాంటి మంచి మంచి ఐడియాస్ కోసం మంచిగా తెలుస్తాయి మీకైతే. సో అవన్నీ కూడా మొత్తం అలోవెరాలో అయితే డిప్ చేసేసి ఇంకా పెట్టేస్తున్నాను. ఇది కొమ్మ యాక్చువల్లీ చూసినాను, ఇదైతే కొంచెం గట్టిగా ఎండిపోయినట్టుంది. సో ఇది పెట్టాలా వద్దాలా అనుకుంటున్నాను, ఇదైతే అవసరం లేదని చెప్పేసి పడేశాను. సో మీరు కూడా ఎండిపోయిన కొమ్మలు పెట్టద్దు, దానివల్ల ఏం యూజ్ ఉండదు. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా నియర్లీ ఒక 10 to 12 వరకు ఉంటాయి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ట్రై చేయండి, ఒక పాట్కి సరిపడన్ని.
సో ఇవన్నీ కూడా ప్లేస్ చేసేసాం కదా. సో నేను ఆఫ్టర్ మీకు చూడండి మొత్తం అనేది చక్కగా ప్లేస్ చేసేసుకున్నాను. సో ఇవనేది కొంచెం ఎండ తగిలినట్టు షేడ్లు అనేది డ్రై షేడ్లు అనేది పెట్టండి. సో దట్ చాలా మంచిగా పెరుగుతాయి. అండ్ మీరు వాటరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అదే ఎవాపరేషన్ జరిగేసిన తర్వాత దీని యొక్క ప్రతి అప్డేట్ని మీకు అనేది షార్ట్స్ రూపంలో మీకు అనేది అప్డేట్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇవన్నీ మొత్తం స్టెమ్స్ ఏదైతే పాట్లో పెట్టేసిన తర్వాత పైన కవర్ తీసుకోండి. మీరు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాన్ని అనేది ఇంకా పాట్కి ఇలా వేయాలన్నమాట. సో వీడియోలో కనిపిస్తుంది కదా, సో అలా అయితే చేయండి. సో నేనైతే కొంచెం చిన్న కవర్ తీసుకున్నాను, మీరైతే కొంచెం పెద్ద కవర్ తీసుకోండి. సో అలా వేసేసి దారం కట్టేసినా పర్లేదు, లేకపోతే రబ్బర్ బ్యాండ్ వేసినా చాలా మంచిది. సో దట్ ఇంకా వాటరింగ్ అనేది చేయొద్దు. ఒక 4 వీక్స్ తర్వాత ఆర్ 2 వీక్స్ తర్వాత మీకు అనేది అప్డేట్ చేస్తాను ఎలా ఉందో. సో మీరు కూడా ఇలానే స్టెమ్స్ నుంచి మందారం మొక్కని